హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. టాటా మోటార్స్ నుంచి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏముందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆ కంపెనీ లేటెస్ట్ గా డేటా రిలీజ్ చేసింది. ఆ డేటా ప్రకారం డ్యూరింగ్ సెప్టెంబర్ లో హెవీ కమర్షియల్ వెహికల్స్ యొక్క సేల్స్ అరౌండ్ 28% డిక్లైన్ అయ్యాయని వాళ్ళు తెలిపారు. అంటే 28% సేల్స్ తగ్గాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2023లో అరౌండ్ 12,867 యూనిట్స్ సోల్డ్ అయ్యాయని, బట్ అదే ఈ ఇయర్లో సెప్టెంబర్ 2024లో మాత్రం ఓన్లీ 9,295 యూనిట్స్ మాత్రమే సేల్ అయ్యాయని వాళ్ళు తెలిపారు. అట్ ద సేమ్ టైం లైట్ అండ్ మీడియం కమర్షియల్ వెహికల్స్లో కూడా అరౌండ్ 16% డ్రాప్ అయిందని సేల్స్లో వాళ్ళు తెలిపారు. అండ్ ప్యాసింజర్ వెహికల్స్లో కూడా అరౌండ్ 7% సేల్స్ డౌన్ అయ్యాయి. అండ్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్లో కూడా అరౌండ్ 26% సేల్స్ డౌన్ అయ్యాయి. సో కంపెనీ యొక్క మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ స్లో డౌన్ అయిందని, మైనింగ్ యాక్టివిటీస్ కూడా తగ్గాయని, దానివల్ల హెవీ కమర్షియల్ వెహికల్స్ అండ్ లైట్ అండ్ మీడియం కమర్షియల్ వెహికల్స్ లో సేల్స్ డిమాండ్ తగ్గిందని చెప్పింది. సో దీనివల్ల స్టాక్ ప్రైస్ లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది నియర్ ఫ్యూచర్ లో. టాటా మోటార్స్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 966 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 6 months డేటా తీసుకుంటే టాటా మోటార్స్ పెద్దగా రిటర్న్ ఇవ్వలేదు ఈ స్టాక్ లో. సేమ్ టైం పాస్ట్ 1 year డేటా తీసుకుంటే 55% రిటర్న్ ఇచ్చింది. అంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ ఇవ్వడం జరిగింది ఈ స్టాక్. టాటా మోటార్స్ యొక్క వీక్లీ చార్ట్ మనం చూసుకుంటే అప్ ట్రెండ్లో నడుస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో మాత్రం కొంచెం కరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అరౌండ్ 890 దగ్గర మంచి సపోర్ట్ క్రియేట్ చేసి అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ పరంగా చూస్తే ఈ స్టాక్ యొక్క ప్రైస్ అరౌండ్ 1500 వరకు ఉండొచ్చు. బట్ ఇప్పుడు 966 దగ్గర స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇంకా స్టిల్ అండర్ వాల్యూలోనే ఉంది ఈ స్టాక్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అబౌట్ సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు సుజ్లాన్ ఎనర్జీకి ఒక అడ్వైజరీ కమ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కంపెనీ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజైనింగ్ ఇష్యూ అండ్ సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ ఫాలో అయ్యే కార్పొరేట్ గవర్నెన్స్ విధానం ఇంకొంచెం బెటర్ గా ఉండవలసిందని BSE అండ్ NSE వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్వైజరీ అండ్ వార్నింగ్ వల్ల కంపెనీ యొక్క ఫైనాన్షియల్ అండ్ ఆపరేషన్స్ యాక్టివిటీస్ లో ఏం ఇంపాక్ట్ ఉండదని సుజ్లాన్ ఎనర్జీ మేనేజ్మెంట్ వాళ్ళు తెలిపారు. బట్ స్టాక్ మార్కెట్ లో మాత్రం టెంపరరీ పానిక్ వల్ల స్టాక్ కొంచెం కరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సుజ్లాన్ ఎనర్జీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 79.85 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీలో 6 months ముందు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అరౌండ్ 87% రిటర్న్ ఇచ్చింది ఈ కంపెనీ. అండ్ 1 year రిటర్న్ వచ్చేసి 196, అంటే ఆల్మోస్ట్ 200% రిటర్న్ ఇచ్చింది 1 year లో. సుజ్లాన్ యొక్క డైలీ చార్ట్ ప్యాటర్న్ చూస్తే అప్ ట్రెండ్ లో నడుస్తుంది. అరౌండ్ 73 దగ్గర మంచి సపోర్ట్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ 73 లెవెల్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మాత్రం సస్టైన్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ పాస్ చేసింది. గోల్డ్ లోన్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ అండ్ NBFCs కొన్ని ఇరెగ్యులర్ ప్రాక్టీసెస్ చేస్తున్నాయని తన బిజినెస్ లో RBI అబ్జర్వ్ చేసింది. ఇలాంటి కంపెనీస్ గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్స్ అబ్సెన్స్ లోనే, అంటే వాళ్ళు లేనప్పుడే కస్టమర్స్ యొక్క గోల్స్ ని వాల్యుయేషన్ చేసి వాళ్ళు వాల్యూ డిసైడ్ చేస్తున్నారని, అండ్ కొన్ని కండిషన్స్ లో ఆ గోల్డ్ యొక్క వాల్యూ కన్నా ఎక్కువ లోన్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి కంపెనీలు లాభాలు పొందే అవకాశం ఉందని ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ కూడా RBI గమనించింది. సో కంపెనీస్ అండ్ NBFCs ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ని 3 months లో స్టాప్ చేయకపోతే ఇలాంటి కంపెనీస్ పైన RBI సూపర్వైజరీ యాక్షన్ తీసుకుంటుందని తెలిపింది. సో RBI తీసుకునే ఈ డిసిషన్ వల్ల కొన్ని కంపెనీస్ బెనిఫిట్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ సెక్టర్కి సంబంధించిన థర్డ్ పార్టీ కంపెనీస్ అంటే ముతూట్ ఫైనాన్స్ అండ్ మణపురం ఫైనాన్స్ లాంటి మంచి కంపెనీస్కి బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. RBIకి సంబంధించిన అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ గోల్డ్ లోన్ ప్రొవైడ్ చేసే కంపెనీస్లో ఇవి బెస్ట్ కంపెనీస్ కాబట్టి, బిజినెస్ పరంగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీస్ కాబట్టి RBI తీసుకునే సూపర్వైజరీ యాక్షన్స్ ఈ కంపెనీస్ మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. మణపురం ఫైనాన్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 197 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది పాస్ట్ 1 year డేటా తీసుకుంటే 31% రిటర్న్ ఇచ్చింది స్టాక్ లో. మణపురం ఫైనాన్స్ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 4 years నుంచి కన్సిస్టెంట్ గా గ్రో అవుతూనే వస్తుంది. మణపురం ఫైనాన్స్ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూస్తే 16,715 crores. మణపురం ఫైనాన్స్ యొక్క డైలీ చార్ట్ చూసుకుంటే ఒక మంచి సపోర్ట్ జోన్ లో ఉంది. ఈ సపోర్ట్ జోన్ దగ్గర స్టాక్ సస్టైన్ అవుతే లాంగ్ టర్మ్ వ్యూలో అరౌండ్ 230 లెవెల్స్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ముతూట్ ఫైనాన్స్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1951 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 year డేటా తీసుకుంటే అరౌండ్ 58% రిటర్న్ ఇచ్చింది ఈ స్టాక్. ముతూట్ ఫైనాన్స్ యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నా కానీ లాస్ట్ 2 years లో ఫ్లాట్ గా ఉంది నెట్ ప్రాఫిట్. ముతూట్ ఫైనాన్స్ యొక్క డైలీ చార్ట్ చూస్తే అప్ ట్రెండ్ లో నడుస్తుంది. బట్ మీరు లాస్ట్ 2 days గమనిస్తే మాత్రం
హ్యూజ్ గ్యాప్ తో బ్రేక్ డౌన్ అవడం జరిగింది. 1955 ప్రైస్ దగ్గర ఒక క్రూషియల్ పాయింట్ గా మనం భావించవచ్చు. ఈ లెవెల్స్ నుంచి బ్రేక్ డౌన్ అవుతే షార్ప్ కరెక్షన్ రావచ్చు స్టాక్ లో. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రిలయన్స్ పవర్ పాస్ట్ 1 వీక్ నుంచి డైలీ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుంది. స్టాక్ యొక్క ప్రైస్ చూస్తే అరౌండ్ 51 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 52 వీక్ హై. ఈ మధ్య కాలంలో రిలయన్స్ పవర్ లిమిటెడ్ డెట్ ఫ్రీ కంపెనీ కావడం వల్ల డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఫండ్ రేస్ చేయాలని కంపెనీ యొక్క మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. దానివల్ల పాస్ట్ 1 వీక్ నుంచి అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుంది రిలయన్స్ పవర్. ప్రీవియస్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో చూస్తే అరౌండ్ 23% రిటర్న్ ఇచ్చింది 5 డేస్ లో. అండ్ 1 మంత్ లో 69% రిటర్న్ ఇవ్వడం జరిగింది రిలయన్స్ పవర్ లిమిటెడ్. స్టాక్ ప్రైస్ లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ ఇది సస్టైన్ అవ్వాలి అంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అండ్ ఎర్నింగ్స్ కూడా పెరిగినప్పుడే ఫర్దర్ గా ఈ స్టాక్ ప్రైస్ సస్టైన్ అవుతుంది. ఈ వీడియోలో డిస్కస్ చేసింది ఓన్లీ లెర్నింగ్ అండ్ అనాలిసిస్ పర్పస్ కోసం మాత్రమే. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.